ర్యాపిడోలో తెలుసుకోవలసిన 3 ఇంపార్టెంట్ స్టెప్స్. నంబర్ 1, ఒకవేళ మన పర్ఫార్మెన్స్ అనేది 16+ అని ఉంటే రైడర్ మన దగ్గరికి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేస్తే మనకి క్యాన్సిలేషన్ ఛార్జెస్ అనేవి ఎక్కువ పడతాయన్నమాట. సో ఎప్పుడు 16+ ఉంచుకోవడానికి ట్రై చేయండి. నంబర్ 2, మనం కనుక ఆన్ రైడ్ బుకింగ్ ఆన్లో పెట్టుకుంటే మన రైడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఆటోమేటిక్గానే వేరే రైడ్ అనేది మనకి అసైన్ చేస్తుంది. సో దట్ మనం రైడ్ కోసం వెయిట్ చేయకుండానే మనకి అసైన్ అయిపోతుంది. నంబర్ 3, సో మన ప్రొఫైల్లోని డాక్యుమెంట్స్లోని మన పాన్ కార్డ్ అయినా అప్లై చేస్తే ప్రతి రైడ్ మీద మనకి 5 రూపీస్ ట్యాక్స్ అనేది తక్కువ పడుతుందంట. సో ఇది నేనైతే ట్రై చేయలేదు, ట్రై చేస్తాను. సో ఇది మీరు కూడా ట్రై చేయండి. సో ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇది కనుక ఎవరైనా ర్యాపిడో రైడర్ అయితే చూస్తే, అదే ర్యాపిడో క్యాప్టెన్ అయితే చూస్తే మాత్రం మీకు ర్యాపిడోలో ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కమెంట్లో అయితే నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.